Hello everyone, I am Dr. Mahesh. So I am consultant in Agarwal Eye Hospital. సో ఇవాళ మనం వైరల్ కంజక్టివిటీస్ గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దామండి. సో వైరల్ కంజక్టివిటీస్ అనేది చేయకూడదు. సో వైరల్ కంజక్టివిటీస్ని మనం మన వాడుకల భాషలో వచ్చేసి కండ్ల కలిక లేదా పింక్ ఐస్ అని పిలవడం జరుగుతుందండి. సో దీని మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి కళ్ళు ఎర్రబడము, వాటరింగ్, నీళ్లు కారడము, డిశ్చార్జ్ రావడము, అండ్ కందిరెప్పలు వాయడం, ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటే మనము ఓకే ఏదో కళలో దుమ్ము పడినట్టు డస్ట్ పడిన ఫీలింగ్ అనేది ఉంటుంది. సో కందిరెప్పలు వాయడం, ఫోటోఫోబియా, అసలు లైట్ని సెన్సిటివిటీ ఎక్కువ అవ్వడం వల్ల లైట్ని చూడలేము అసలు బయట. సో ఇది ఎందుకు వస్తుంది? సో ఇది వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెయిన్గా. సో ఎందుకు వస్తుంది? మనము ఓకే ఐస్ని రబ్ చేయడము, హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవడం, ఇంకొక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది దగ్గరలో ఉంటే, దగ్గర కాంటాక్ట్లో ఉన్నప్పుడు. సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో మనం షేర్ టవల్స్, ఒక టవల్ని పదే పదే చాలామంది వాడడం, సో దీనివల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఒక కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకో కన్నులో చేయి పెట్టడం, సో ఆ కన్నుకి స్ప్రెడ్ అవ్వడం, సో ఇవన్నీ జరుగుతున్నటువంటి. సో మెయిన్గా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీరు ఎర్లీగా ఆప్థల్మాలజిస్ట్ని అప్రోచ్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్ సివియారిటీని మనం తగ్గించ మధ్యలో ఏం చేస్తున్నారు చాలామంది, సెల్ఫ్ మెడికేషన్, ఫార్మసీలోకి వెళ్ళడము, డ్రాప్స్ తీసుకోవడము, ఇంకా స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు. డ్రాప్స్ అయితే లోకల్ ఫార్మసిస్ట్లు సిప్లాక్స్ డ్రాప్స్ కానీ, సో విత్ కాంబినేషన్ విత్ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఇది రోజుకి ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంటే తప్ప ఇంకా తగ్గదు. సో ఎర్లీగానే స్టిరాయిడ్స్ తీసుకోవడం, సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం మంచిది కాదు. సో వన్స్ వచ్చిన వెంటనే ఆప్థల్మాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి. సో రీసెంట్గా ఏమైందంటే ఒక హాస్టల్లో ఉన్న అమ్మాయి, అతను గురుకుల్ స్కూల్లో చదువుతుంది. సో అక్కడ లోకల్ ఏఎన్ఎం ఇచ్చిన డ్రాప్స్ వాడడం వల్ల అప్పటికి మంది తగ్గిపోయింది, బట్ మళ్ళీ ఫ్లేరప్ అయిపోయింది ఇన్ఫెక్షన్. సో మీరు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆప్థల్మాలజిస్ట్ని పక్క అప్రోచ్ అయితే బెటర్. సో మెయిన్గా క్లీన్ హ్యాండ్ వాష్, సో కళ్ళుకి రబ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కాస్మెటిక్స్ అంటే కాజల్ అవి షేర్ చేసుకోవడము, సో యూజ్డ్ టవల్స్ని పదే మళ్ళీ వాడడము, అవి షేర్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీగా రండి, మీ యొక్క ఇన్ఫెక్షన్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గించుకోండి. సో అది చాలా బెటర్. సో సెల్ఫ్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ కార్ని ఒకసారి ఇన్వాల్వ్ అయితే అది ఇన్ఫెక్షన్ విజువల్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీగా ఆప్థల్మాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి, సో ఎర్లీగా వస్తే పక్క మీ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో డోంట్ డిలే అండి. ఓకే, థ్యాంక్ యూ.